తీసుకొని ఆ ప్రజాభవన్ కట్టింది. ఆ ప్రజాభవన్లో ప్రతి ఒక్క గడ్డి పోచ మొలిచినా అది ప్రజల సొత్తే. ప్రతి ఒక్క గడ్డి పోచ, నేను చెప్తున్నాను కదా, అక్కడ నీళ్లు పోసిన నీళ్లు కానీ ఏది కానీ అది మా ట్యాక్సులతో ప్రజాభవన్ని మీరు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఈ రోజున నేను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీరు ఉండాల్సినటువంటి ఇంటికి బట్టి విక్రమార్క గారిని పంపించారు. సరే పంపించారు. ఈ రోజున ప్రజాభవన్లో నిశ్చితార్థ వేడుక చేసుకోవచ్చా? దమ్ములుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, యావత్ కేబినెట్ మంత్రులు ఆశీర్వదించడానికి పోయినటువంటి కల్వకుంట్ల కవితక్క, మరి మీకు తెలీదా? ప్రజాభవన్ అనేది మా గవర్నమెంట్ సొత్తు, మా ప్రజల సొత్తు. మా చెమటోర్చిన రక్తం కూడబెట్టి ట్యాక్సులు కట్టినటువంటి డబ్బులతోటి మెయింటైన్ అవుతున్నటువంటి ప్రజాభవన్లో వీళ్ళ వ్యక్తిగత అవసరాలు ఏవైతే ఉన్నాయో, నిశ్చితార్థ వేడుక అనేది కావాలంటే ఎన్ కన్వెన్షన్ నాగార్జునని అడిగి పుక్కట్ల వాడుకొని ఎన్ కన్వెన్షన్లో పెట్టుకోండి, శిల్పారామంలో పెట్టుకోండి, ఇంకెక్కడన్నా పెట్టుకోండి. అది మీ వ్యక్తిగత విషయం, మీ వ్యక్తిగత సంబరం. నరేంద్ర మోడీని పిలుచుకుంటారో, ట్రంప్ను పిలుచుకుంటారో, లేకపోతే ఎవరినన్నా పిలుచుకుంటారో, అది కూడా మీ వ్యక్తిగత విషయమే. కానీ ఈ రోజున నేను ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఓటర్గా నేను ఎందుకు అడుగుతున్నా, ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ఆ ప్రజాభవన్లో, ఒక గొప్ప వ్యక్తి పేరు పెట్టుకున్నటువంటి ఆ ప్రజాభవన్లో మీ సుపుత్రుడైనటువంటి నిశ్చితార్థం మీ సుపుత్రుడిది ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? ఎవరి సొమ్ముతో చేసినారు? గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా మీకు? మీరు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఏ జీవో సవరణ చేస్తూ ఏ జీవో ప్రకారం ప్రజాభవన్లో మీరు నిశ్చితార్థ వేడుక చేశారు? పాయింట్ నెంబర్ 1, మీరు పెట్టుకున్నటువంటి అర్జీ లెటర్ ఏది? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు, సీఎంఓ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కావచ్చు, గవర్నెన్స్కి కావచ్చు, నా సుపుత్రుడు, నా కుమారుడు నిశ్చితార్థ వేడుక ఇక్కడ ప్రజాభవన్లో చేయాలనుకుంటున్నాం, ఏ జీవో ప్రకారం చేయొచ్చు, దేని ప్రకారం చేయొచ్చు, దయచేసి మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి మీరు అర్జీ పెట్టుకున్నారా తెలంగాణ గవర్నమెంట్కి? పాయింట్ నెంబర్ 1. బట్టి విక్రమార్క గారు, ఈ ప్రశ్న మీకే. ఇంతమంది సెలబ్రిటీలు, పొలిటికల్ రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు, సినిమా వాళ్ళు, ప్రతిపక్ష నాయకులు, ఆ